సేమ్ సిటీలో రెండు ప్రాపర్టీస్ ఉన్నాయా? ఒకటి చీప్గా ఉంటుంది, ఇంకొకటి కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. బట్ లాంగ్ టైంలో కాస్ట్లీ లొకేషన్ బెటర్ రిటర్న్స్ ఇవ్వచ్చు. ఎందుకో తెలుసుకుందాం ఇప్పుడు. రియల్ ఎస్టేట్లో ప్రైస్ కన్నా లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీ చీప్ అని కొనడం ఈజీ, బట్ ఫ్యూచర్లో వాల్యూ గ్రోత్ అవ్వాలి అంటే లొకేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. నియర్ బై మెట్రో, హైవే, ఐటీ హబ్, స్కూల్, హాస్పిటల్, షాపింగ్ ఏరియా ఉంటే డిమాండ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. గుడ్ లొకేషన్లో రీసేల్ ఈజీగానే అవుతుంది, రెంటల్ డిమాండ్ కూడా బెటర్గా ఉంటుంది. కానీ చీప్ ప్రాపర్టీ రిమోట్ ఏరియాస్లో ఉంటే రోడ్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్, డెవలప్మెంట్ డిలే, రీసేల్ ఇష్యూ వల్ల మనీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రాపర్టీ కొనే ముందు ఓన్లీ ఎంత ప్రైస్ అని కాదు, ఈ లొకేషన్ 5 years తర్వాత ఎంత వాల్యూ క్రియేట్ చేస్తుంది అని థింక్ చేయాలి. రియల్ ఎస్టేట్లో వేర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హౌ మచ్. నెక్స్ట్ రీల్లో సెల్లర్ని అడగాల్సిన 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఫాలో అవ్వండి.